కర్నూలు జిల్లా దేవరగట్టు బన్నీ ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు అర్ధరాత్రి బన్నీ ఉత్సవం జరగనుంది. కర్రలతో సమర ఉత్సవంలో వేలాది మంది పాల్గొననున్నారు. 5 చెక్ పోస్టులు, 10 పికెట్లు ఏర్పాటు చేశారు. మద్యం అక్రమ రవాణా చేసే వారిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. కర్నూలు జిల్లా దేవరగట్టు బన్నీ ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు అర్ధరాత్రి బన్నీ ఉత్సవం జరగనుంది. కర్రలతో ఉత్సవంలో వేలాది మంది పాల్గొననున్నారు. 5 చెక్ పోస్టులు, 10 పికెట్లు ఏర్పాటు చేశారు. మద్యం అక్రమ రవాణా చేసే వారిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి బసవరాజ్ లైవ్లో అందిస్తారు. బసవరాజ్, అప్డేట్స్ ఏంటి? దసరా సందర్భంగా దేవరగట్టుపై జరిగే ఈ బన్నీ ఉత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితులు. ఏదైతే ఈ రోజు అర్ధరాత్రి మాళమల్లేశ్వరుల జైత్రయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో సాయంత్రం అంటే లక్షలాది మందిగా గట్టుపైకి చేరవచ్చే అవకాశం ఉంది. ఈ లక్షల మంది కనువిందు చేస్తూ చూస్తుండగానే అంటే కర్రల సమరం, కర్రల సవడి జరుగుతుంది, కర్రల నృత్యం చేస్తాయి. అదేవిధంగా కాగడాలు, దివిటీల మధ్య ఈ ఏదైతే జైత్రయాత్ర వైభవపేతంగా సాగుతూ ఉంది. ప్రధానంగా మాళమల్లేశ్వర స్వామి అంటే మాంగళధారణ అనంతరం విగ్రహమూర్తులను గట్టుపై నుంచి కిందికి తీసుకొచ్చే క్రమంలోనే ఈ జైత్రయాత్ర అంతా అంటే కనువిందు చేస్తా ఉంది. పోలీస్ బందోబస్తు 1000 మంది వరకు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుపుకోకుండా కూడా చెక్ పోస్టులు, పికెటింగ్లు పెట్టడం జరిగింది. అదే విధంగా భారీగా వస్తున్న జనాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఆ పరిసర ప్రాంతాల్లో మద్యం అమ్ముకోకుండా కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న పరిస్థితి. ఏదైతే కర్రలు కూడా వినియోగించరాదని పోలీసులు గతం నుంచి హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో ఈ బన్నీ ఉత్సవం అంటే దేశంలోనే ఇదొక అరుదైన ఘటన అని చెప్పవచ్చు. అనాదిగా వస్తున్న ఈ బన్నీ ఉత్సవం అర్ధరాత్రి అంటే కర్రలు కట్టడి చేసిన, మద్యం కట్టడి చేసిన ఆ అర్ధరాత్రి మాత్రం అంటే లక్షలాది కర్రలు చేత పట్టుకొని వేలాది మందిగా, వందలాది మందిగా ఆయా గ్రామాల నుంచి తరలి వస్తూ ఈ ఉత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ ఉత్సవ వేడుకల్లో ఏదైతే ఇది ఒక సంబరమా లేదా సమరమా అనేది గత కొన్నాళ్ళుగా చర్చ జరుగుతూ ఉంది. ఆచార సంప్రదాయాల ప్రకారం ఏదైతే మాళమల్లేశ్వరుల జైత్రయాత్ర కొనసాగుతూ ఉంది, ఆ సందర్భంగా భక్తజనం సంబరంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ఏదైతే అర్చక పండితులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, ఇతరులు చెప్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ కొందరు వ్యక్తిగత కక్షలతో లేదా తాగిన మైకంలో దాడులకు పాల్పడిన నేపథ్యంలో ఇక్కడ కర్రల సమరం జరుగుతూ ఉంది. ఇది ఆటవిక చర్య అని చెప్పి ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. మరి ఈ సందర్భంగా ఈ రోజు అర్ధరాత్రి జరిగే ఈ బన్నీ ఉత్సవంలో ఎలాంటి ఘటనలు జరుగుతాయి, ఏ విధంగా కొనసాగుతుంది, ఘర్షణ వాతావరణం ఏముంటది అనేది పోలీసులు అయితే ఉత్కట్ట నెలకొల్పుతుంది, ఉత్కట్ట రేపిస్తుంది. మరి ఈ అర్ధరాత్రి లక్షలాది మంది వీక్షిస్తుండగా ప్రశాంతంగా ఈ ఉత్సవం జరగాలి. మాళమల్లేశ్వరుల జైత్రయాత్ర అనాదిగా వస్తుంది కాబట్టి సంబరాలతో, భక్తితో చేసుకోవాలని పోలీసులు అయితే ఇప్పటికే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. మరి రాత్రి ఏదైతే అంటే ఈ ఉత్సవం పై గట్టు నుంచి కింద సింహాసనం కట్టకొచ్చి అక్కడ నుంచి ఏదైతే పురవీధుల గుండా ఊరేగుతూ వెళ్తుంది. ముందుగా ముండ్ల పడ వద్ద చేరుకొని అక్కడ పూజల అనంతరము పాదల కట్టకు చేరుకుంటుంది. అక్కడ రక్తపడి ఏదైతే రక్తపడి అంటే దీని చరిత్ర మనం పరిశీలించినట్లయితే రాక్షసుల సంహారం చేసిన నేపథ్యంలో దేవాన దేవతలు విజయం సాధించిన క్రమంలోనే ఈ దేవాన దేవతలకు కళ్యాణ మహోత్సవం నిర్వహించి
ఆనందంగా గడిపే ఒక శుభవేళ ఇది. అంటే విజయంపై ఏదైతే విజయం చెందిన నేపథ్యంలో సంతోషంగా చేసుకుంటున్నారు. రక్తపడి వద్ద ఏదైతే రక్షణలు రాక్షసులకు సంహారం చేసిన తర్వాత 5 చుక్కలు రక్తం సమర్పించి ఆ తర్వాత శమీ వృక్షం వద్దకు ఈ జైత్రయాత్ర చేరుకుంటుంది. అక్కడ స్వాముల వారు కొంత సేద తీరిన తర్వాత ఎదురు బసవన్న గుడి వద్దకు చేరుకుని భవిష్యవాణి వినిపిస్తారు. ఆ తర్వాత సింహాసనం కట్ట చేరుకున్న తర్వాత ఈ జైత్రయాత్రకు ముగింపు పడనుంది. అయితే ముందుగా ఏదైతే నెరనికి తాండా, కొత్తపేట, అదేవిధంగా ఎల్లార్తి, అరికేర తాండా, సుళవాయి ఇలా తదితర గ్రామాలకు చెందిన ప్రజలంతా కూడా పాలవాస ఏదైతే ఈ బన్ని ఉత్సవము ఇక్కడ దర్శనాలకు అవకాశం ఇవ్వరాదు, ఎలాంటి గొడవలు ఉండరాదని ప్రజలంతా పాలభాష చేసి అనంతరం దేవుడి గట్టుపైకి వెళ్తారు. అయితే ఈ రోజు ఏదైతే మాళమ్మ విగ్రహమూర్తిని ఆల్రెడీ కొండపై ఉంచారు, ఈ రోజు ఉదయం పరమేశ్వరుడి విగ్రహమూర్తిని కొండపైకి తీసుకెళ్లి సాయంత్రానికి అక్కడ ప్రత్యేక పూజలు, అదే ఆలయ సాంప్రదాయ ప్రకారం అనేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అర్ధరాత్రి మాంగళ్య ధారణ, కంకణ ధారణ చేసుకుని అక్కడ ఊరేగింపుగా తీసుకొస్తున్న సమయంలో సింహాసనం కట్టకు జైత్రయాత్ర చేరుకోగానే ఒక్కసారిగా వాతావరణం వేడెక్కుతుంది. ఏదైతే కర్రలు కరాలు నృత్యం చేస్తాయి, అక్కడ ఏదైతే దివిటీలు లిప్పులు కక్కుతాయి. ఇంత ఉత్కటభరిత ఈ సన్నివేశాన్ని చూడడానికి ఏదైతే జనాలు కళ్ళార్పకుండా చూస్తున్న పరిస్థితులు అక్కడ ఆ అర్ధరాత్రి ఏర్పడతాయి. ఇంత జరుగుతున్నా కూడా పోలీసులు కేవలం ప్రేక్షకుల వలె చూడాల్సిందే తప్ప ఏం చేయలేని పరిస్థితి. వెంటనే గాయాల పాలైన వారికి ఏదైతే బండారు రాసుకుని అదే విధంగా జైత్రయాత్రలో పాల్గొంటారు. తీవ్ర గాయాల పాలైన వారు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందించడం జరుగుతుంది. అయితే గతం చూసాం మనం, చెట్టు విరిగి 4 చనిపోయిన పరిస్థితి. అయితే ప్రభుత్వం గాని యంత్రాంగం గాని పదే చెప్తున్నమాట, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రాణం ఎంతో ముఖ్యమైనది కాబట్టి దయచేసి మద్యం సేవించుకోకుండా లేదా రింగు కర్రలు తీసుకోరాకోకుండా అంటే ప్రశాంతంగా భక్తితో ఈ సంబరాలు చేసుకోవాలని సూచిస్తున్నారు. అయినప్పటికీ అర్ధరాత్రి ఆ కాళరాత్రి ఈ కర్రలు ఎక్కడొస్తాయి, ఇంతమంది ఎక్కడొస్తారో తెలియని పరిస్థితి. ఆ పరమేశ్వరుడి మహిమ ఏమిటో గాని లక్షలాదిగా, వందలాదిగా, వేలాదిగా అసలు తరలివచ్చి ఒక్కసారిగా ఆ కొండ ప్రాంతాన్ని అల్లకల్లాలం చేసేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే నిప్పులు చిమ్ముతూ దివిటిలో కాగడాలతో కర్రలతో నృత్యం చేస్తూ ఈ జైత్రయాత్ర కొనసాగుతుంది. మరి ఈసారి జైత్రయాత్రకు అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఏదైతే అర్ధరాత్రి ఇప్పటికే సుదూర ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర ఇలా అనేక రాష్ట్రాల నుంచి కూడా ఈ వేడుకను వీక్షించడానికి వస్తారు. దేశంలోనే ప్రప్రథమంగా ఇలా కర్రలతో లేదా ఈ విధంగా నిప్పురవ్వలతో చెలగాటమాడే ఒక చర్య, ఒక వేడుక ఇది. అయితే ఇక్కడ అంటే గతంలో ఏదైతే ఋషులు మునులు తపస్సు చేసిన క్రమంలో రాక్షసుల యొక్క ఆకతాయ చేష్టలు కావచ్చు లేదా వికృత చేష్టలు కావచ్చు, వాటి నుంచి విముక్తి చెందిన నేపథ్యంలోనే పరమేశ్వరుడు రాక్షసుడు సంహరిస్తాడు. అప్పట్లో అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం అదంతా కూడా దట్టమైన అడవి ప్రాంతం, కొండ ప్రాంతం కాబట్టి అక్కడ మనుషులు జైత్రయాత్రలో పాల్గొనాలంటే చేతిలో కర్ర ఉండాలి, జంతువుల నుంచి కాపాడుకోవడానికి. అదే విధంగా లైట్ వసతి లేని పరిస్థితి కాబట్టి విద్యుత్ సౌకర్యం అప్పట్లో లేని వలన కాగడాలు డ్యూటీలు పెట్టుకుని వెలుతురు కోసం అప్పుడు కూడా జనసంఖ్య తక్కువ కాబట్టి ఆ విధంగా ఆచార సంప్రదాయాలు 100 మందో 200 మందో 1000 మందో చేసుకుంటూ వచ్చేవాళ్ళు. అయితే కాలానుగుణంగా జనాభా పెరిగింది, జనసంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో అన్ని సౌకర్యాలు అక్కడికి రావడంతో ఇది చాలా రసవంతంగా లేదా చాలా ఒక ఆటవిక చర్యగా మనకు కనిపిస్తా ఉంది. అయితే అక్కడ కొందరు వాస్తవంగా వాంటెడ్ గా లేదా కక్షపూరితంగా వ్యవహరించిన కొందరు పైన గతంలో పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా బైండ్ కూడా చేశారు. అంటే ఇలాంటి వికృత చేష్టాలకు కొంత ఆకతాయిలు పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా అయితే అంటే సీసీ కెమెరాలు పెట్టారు, అదేవిధంగా డ్రోన్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ప్రతిదీ గమనించి అంటే ఈ బన్ని ఉత్సవం అనంతరం ఏదైతే గొడవలకు కారణమైన ఖచ్చితంగా కేసు పెడతాం, వాళ్ళు అయితే బండవారి చేస్తామని పోలీసులు ఇప్పటికే హెచ్చరించారు. అదే విధంగా ఈ బన్ని ఉత్సవం ముగిసిన వెంటనే 2 రోజుల తర్వాత అక్కడ రథోత్సవం జరుగుతా ఉంది. ఆ రథోత్సవంలో గొరవయ్య ఏదైతే ఇనుప గొలుసును తెంపడం జరుగుతుంది చేతితోనే. ఇది తిలకించడానికి ప్రజలు కూడా భారీ ఎత్తున చేరుకుంటారు. అదేవిధంగా భవిష్యవాణి ఏదైతే భవిష్యవాణి ఇక్కడ జరిగే భవిష్యవాణి అందరూ ప్రజలు బలంగా నమ్ముతారు. పంటల గురించి లేదా గిట్టుబాటు ధరల గురించి పూజారి చెప్పే భవిష్యవాణి ఖచ్చితంగా అమలవుతుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఆ మాట ప్రకారమే రైతులు కావచ్చు పంట పొలాల్లో పంటలు వేసుకోవడం జరుగుతా ఉంది. మరి ఈ భవిష్యవాణి ఇది అనంతరం ఏదైతే ఈ గొరవయ్య రక్తపడి వద్ద అంటే తన తొడభాగం నుంచి డబ్బనంతో ఒక 24 మూరల దారంతో రక్తాన్ని తీసి అక్కడ సమర్పిస్తాడు. ఆ రక్తపడి వద్ద సమర్పించాక ఆ రాక్షసులు శాంతిస్తారని ఒక చరిత్ర చెప్తుంది. మరి ఇంత ఘన చరిత్ర నేపథ్యం ఉన్న ఈ కార్యక్రమానికి అంటే దేవుని కొట్టు నిలయంగా మారుతుంది. ఈ రోజు అర్ధరాత్రి
లక్షలాది మంది వీక్షిస్తుండగా ఈ బన్నీ ఉత్సవం కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే పోలీస్, రెవెన్యూ, అదేవిధంగా ఎక్సైజ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అందరూ కూడా ఒకటే ముక్త కంఠంతో చెప్తున్న పరిస్థితి, పూజారి కావచ్చు, ప్రజలు కావచ్చు, భక్తులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఈ సమరంలో ఏదైతే వ్యక్తిగత కక్షలకు పోవద్దు, ఏదైతే భక్తితో బాలమల్లేశ్వర జైత్రయాత్ర కొనసాగించి ఆదర్శంగా ఈ కార్యక్రమాన్ని ఆచార సాంప్రదాయ ప్రకారం నిర్వహించుకోవాలని చెప్తా ఉన్నారు. అదేవిధంగా జనం కూడా ఏదైతే పబ్లిక్ ఏదైతే బీఆర్కే న్యూస్ వ్యక్తిగతంగా జనాన్ని టచ్ చేసినప్పుడు పబ్లిక్ కూడా చెప్తున్న మాట, ఏదైతే కొందరు తాగడం వల్ల అంటే ఆ గట్టు పరిసర ప్రాంతంలో తాండ గ్రామంలో ఎక్కువగా ఉండడం వల్ల సారా విక్రయిస్తున్నారు. ఆ సారా తాగిన కొందరు మూలంగా అక్కడ అల్లరి జరుగుతూ ఉంది. వారు చేసేదానికి ఆ గుంపులు గుంపులుగా విడిపోయి లేదా గ్రూపులుగా అక్కడ కర్రలతో తలపడే పరిస్థితి వస్తుంది. సో తాగేది ఏదైతే కట్టడి చేస్తే పోలీసులు ఈ విషయంలో పక్కగా వ్యవహరిస్తే తాగేది మొత్తం లేకుండా పోతే ఖచ్చితంగా గొడవకు అవకాశం లేదని చెప్తున్న పరిస్థితులు. మరి ఆ దిశగా పోలీసులు కట్టడి చేస్తున్నా కూడా మరి కొంతమంది సిబ్బంది చేతి వాడటమో లేదా ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయమో తెలియదు. కానీ కొండగుట్టల్లో ఆ విధంగానే ఈ సందర్భంగా సారాలు కూడా లేదా విక్రయాలు జరుగుతూ ఉంటాయి. మరి ఇదంతా జరగరాదు, అదేవిధంగా కర్రలు వాడాలని చెప్తున్న నేపథ్యంలో అంటే రాత్రి బన్నీ ఉత్సవం అర్ధరాత్రి ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి ప్రారంభమైనప్పుడు ఈ కొండ ప్రాంతం అంతా ఏదైనా కాగడాలు కావచ్చు, విద్యుత్ దీపాలతో ఓ వెలిగిపోతా ఉంది. కర్రలు నృత్యం చేస్తూ ఒక్కసారిగా సింహాసనం కట్టం వద్ద అది చూడడానికి, అక్కడ జరిగే సన్నివేశం తిలకించడానికి మనం ఏదైతే ఈ రోజు గమనించినట్లయితే సింహాసనం కట్ట ముందు ఆ బన్నీ బజార్ ముందు ఏ ఒక్క మనిషి కూడా ఉండని పరిస్థితులు. మరి రాత్రికి ఇసుకేస్తే రానంత జనము గుంపులుగా కొండ గుట్టల నుంచి పుట్టల నుంచి తరలి వస్తారు. మరి ఈ పరమేశ్వరుడి మహిమ కారణంగా అశేష భక్తజనం అంటే గంటల వ్యవధిలోనే అక్కడ చేరుకొని ఈ ఉత్సవానికి అంటే గోపర అటు కేకలేస్తూ చాలా సంతోషంగా ఆ మహిమతో చేసుకున్న ఈ చైత్రయాత్ర ఈ రోజు జరగనుంది. రైట్ బ్రో, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.